Welcome to my channel. Today we doing mutton biryani. Sorry, mutton style mutton biryani. So let's do it. హాయ్ అందరికీ. ఇంట్రో మా వాడు ఇచ్చాడు కాబట్టి నేను స్ట్రైట్గా ప్రాసెస్ చెప్తాను. ఇది యాక్చువల్గా ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మద్రాస్ స్టైల్ మటన్ బిర్యానీ. మా ఇంట్లో మేము మా ఆయన రెసిపీ అని అంటాము. సో ఫస్ట్ మటన్ని బాగా వాష్ చేసుకొని మెరినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ తెలుసు. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 hours రెస్ట్ ఇవ్వాలి మటన్ని. అప్పుడు అది మటన్ జ్యూసీగా తింటే బాగుంటుంది, ఎందుకంటే మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా, అందుకని. ఇది ఆఫ్టర్ మెరినేట్ చేసుకోవాలి. అంతలోపు మనం కావాల్సిన పదార్థాలన్నీ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా స్పైసెస్. చూసారు కదా, ఆఫ్టర్ 2 hours మనం ఏం చేసుకోవాలంటే బౌగన్లో స్పైసెస్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వాలి అవి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసుకొని ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు మనము ఫ్లేమ్, ఎందుకంటే మాడిపోతుంది. సో అలా కుక్ చేసుకోండి. కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ మటన్ని కుక్ చేసుకోవాలి. అది 80% కుక్ అయిపోవాలి, ఎందుకంటే తర్వాత పీసెస్ తింటే బాగుండవు. కాబట్టి ముందే చూసుకొని చేసుకోండి. కుక్ అయిన మటన్లో ఇలా రైస్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు, కానీ మరొకసారి అలా రైస్ వేసుకోండి. లేయర్స్లా కావాలంటే లేయర్స్లా కూడా వేసుకోవచ్చు. దెన్ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ధనియా, కొంచెం గీ, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, బాగుంటుంది. బిర్యానీస్ అంటేనే ఆయిల్, గీ ఎక్కువ కావాలి, అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కదా. సో అలా నెక్స్ట్ ప్రాసెస్ ఇంక అందరికీ తెలిసినట్టు దమ్ ఇచ్చేయడమే. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. బాగా కుక్ అయిపోతుంది. మద్రాస్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అండి. మేము ఆ రోజు మూవీ చూస్తూ ఈ బిర్యానీని ఎంజాయ్ చేసాము, చాలా బాగుండింది. అలాగే మీరు కూడా మీ వాళ్ళ కోసం ఈ రెసిపీని చేసి మాలాగే పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటు మా వీడియోస్ అన్నీ చూసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
spread love and positivity.